హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను ఫిక్స్ చేయబోతున్నట్లు, అంటే ప్రస్తుతం ఉన్న పాత మీటర్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లు బిగించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తయినట్లు సమాచారం రాగా, దీనికి సంబంధించి ముందుగా ఏ జిల్లాల్లో ఎవరికి ఈ యొక్క మీటర్లు అనేది బిగిస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే ఇళ్లలో పాత మీటర్లు వినియోగిస్తూ ప్రస్తుతం విద్యుత్ వినియోగిస్తున్నారో అటువంటి వారందరికీ స్మార్ట్ మీటర్లు బిగించాలనే సమాచారం అయితే రావడం జరిగింది. విద్యుత్ వినియోగదారులు ఇప్పటికే దీనికి సంబంధించి పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లు ఫిక్స్ చేయడానికి 3 జిల్లాలను ఎంపికైతే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి ఈ యొక్క విద్యుత్ మీటర్లు బిగిస్తారు అనే దానికన్నా ముందుగా ఈ యొక్క మీటర్లు ఏ విధంగా పనిచేస్తాయనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ప్రతి ఒక్క ప్రీపెయిడ్ మీటర్ కు ఒక సిమ్ అనేది ఉంటుంది. అంటే ప్రస్తుతం మన యొక్క మొబైల్ ఫోన్ కి కానీ, లేకపోతే డిటిహెచ్ లేదా సెటప్ బాక్సులకు ఏ విధంగా ఒక సిమ్ అనేది అందజేస్తారంటే ఒక కార్డు అనేది అందజేస్తారో, అదే తరహాలో దీనికి కూడా ఒక సిమ్ కార్డు అనేది అయితే ఉంటుంది. ఈ సిమ్ కార్డుకి మీరు ప్రతి నెల లేదా ప్రతి రోజు మీరు రీఛార్జ్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వారం రోజులకి విద్యుత్ అనేది ఇంతే వాడతాం అనుకున్నట్లయితే ఆ యొక్క వారం రోజులకు మీరు రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం రోజుల కన్నా ముందుగానే మీరు చెల్లించిన అమౌంట్, ఉదాహరణకు 100 యూనిట్లకే మీరు రీఛార్జ్ అనేది చేసుకున్నట్లయితే, ఆ 100 యూనిట్లు 2 రోజులకే మీరు పూర్తి అనేది చేసినట్లయితే, మూడో రోజు తప్పనిసరిగా మీరు మరొక 100 యూనిట్లకి లేదా 200 యూనిట్లకి మీరు రీఛార్జ్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు పాత మీటర్లకు సంబంధించి పూర్తిగా మీరు ఒక నెల అంతా కరెంట్ అనేది వాడిన తర్వాత నెలలో మాత్రమే మీకు బిల్ అనేది అయితే రావడం జరిగింది. అంటే ఇంటికి వచ్చి ఈ యొక్క మీటర్లకు సంబంధించిన రీడింగ్ అనేది చెక్ చేసి మీకు బిల్ అనేది అయితే అందజేయడం జరిగింది. ఈ యొక్క స్మార్ట్ మీటర్లు అనేది మీకు బిగించినట్లయితే, మీరు ముందుగా డబ్బులు అనేది కట్టినప్పుడు మాత్రమే మీకు ఇంటికి కరెంట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కట్టిన అమౌంట్ అనేది ఒకవేళ మీరు 100 యూనిట్లకి డబ్బులు అనేది కట్టి ఉన్నట్లయితే, ఆ 100 యూనిట్లకి సంబంధించి మీరు రీఛార్జ్ చేసిన డబ్బులు ఎప్పుడైతే అయిపోతాయో వెంటనే మీ యొక్క ఇంటికి విద్యుత్ సరఫరా అనేది ఆటోమేటిక్ గా నిలిచిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క మీటర్ కి ఈ యొక్క సిమ్ కార్డు అనేది ఫిక్స్ చేసి, ఆ యొక్క సిమ్ కార్డుకి సంబంధించిన ఇంటర్నెట్ సదుపాయం అనేది అందుబాటులో ఉంటుందని, దీని ఆధారంగా డిస్కమ్ లో వారికి సంబంధించి ఎంత రీడింగ్ అనేది వస్తుంది, ఎంత కరెంట్ అనేది వాడుతున్నారు అనే దానికి సంబంధించి వారు ప్రతిరోజు చెక్ చేస్తూ ఉంటారనే సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి ఈ యొక్క సర్వీసులు అనేది ముందుగా ఫిక్స్ చేస్తారనే విషయానికి కనుక వచ్చినట్లయితే, 200 యూనిట్ల పైబడి వినియోగించే సర్వీసులకు వీటిని అమర్చాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఇందుకోసం ఏపీ సిపిడిసిఎల్సి పరిధిలోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముందుగా ఈ యొక్క స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు సిపిడిసిఎల్ నిర్ణయించడం జరిగింది. 893 కోట్ల విలువైన స్మార్ట్ మీటర్లు కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క జిల్లాల్లో ఈ యొక్క స్మార్ట్ మీటర్లు అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ముందుగా మీరు డబ్బులు అనేది చెల్లిస్తున్నప్పుడు మాత్రమే మీకు ఇంటికి విద్యుత్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ యొక్క విద్యుత్ మీటర్లకు సంబంధించి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు నెలకు ఒకసారి మాత్రమే ఈ యొక్క విద్యుత్కి సంబంధించి ఎంత అయితే వాడారో అంత డబ్బులు అయితే మీరైతే చెల్లించడం జరిగేది. ఇక మీదట మీరు రోజుకి ఎంత వాడతారో అంత రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా వారం రోజులకి ఎంత కావాలో అంత రీఛార్జ్, లేకపోతే 15 రోజులకి, లేకపోతే 20 రోజులకి, లేకపోతే నెల రోజులకి ఎంత విద్యుత్ వాడతారో దాన్ని బట్టి మీరు రీఛార్జ్ అయితే తప్పనిసరిగా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది.